ఏంటమ్మా అనిల్ రావు ఇప్పుడు ఏమైంది? సార్ అతను నాదొకటి కొట్టేశాడు సార్. ఏం కొట్టేశాడు? నా సంక్రాంతి వస్తున్నాంలో లవ్ స్టోరీ కొట్టేశాడు సార్. ఇక్కడ ఫిలింలోని ప్లాట్ హోల్స్ అండ్ మిస్టేక్స్ మాత్రమే చెప్తాం. నథింగ్ గుడ్ అబౌట్ ద ఫిలిం విల్ బి సెడ్ హియర్. సో ఇఫ్ యు ఆర్ వండరింగ్ సినిమా చూడొచ్చా లేదా అని, డోంట్ వరీ బ్రో, సినిమా అంటేనే చూడొచ్చు. అసలు ఇది హిట్ ఫ్రాంచైజ్ ఫిల్మే కాదు, ఊరికే హిట్ 3 అని పేరు పెట్టారు అంతే. అసలు హిట్ ఫ్రాంచైజ్ అంటే ఒక మిస్టరీ కిల్లర్ కేసు, ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్, ఒక సస్పెన్స్ రివ్యూలు, ఇది ముందు పార్ట్స్ ఒక బేసిక్ ఇంగ్రీడియంట్స్. బట్ ఇందులో కిల్లర్స్ ఉన్నారు కానీ మిస్టరీ లేదు, ఇన్వెస్టిగేషన్ ఉంది కానీ థ్రిల్ లేదు, క్లైమాక్స్లో ఒక రివీల్ ఉంది కానీ అది సస్పెన్స్ అయితే కాదు. హీరో క్యారెక్టర్ వచ్చేసి టిపికల్ నాని క్యారెక్టర్, బట్ విత్ ఎక్స్ట్రా అరవడం. అండ్ నో కంప్లైంట్స్ ఆన్ హిస్ యాక్టింగ్ బికాస్ క్యారెక్టర్లోనే డెప్త్ లేదు. ఫిలిం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారెక్టర్ ఒకటేలాగే ఉంటుంది. అలా అని ఏదేదో అయిపోవాలని కాదు, బట్ అంత జరిగిన తర్వాత ఏదో ఒక చేంజ్ అయితే ఉండాలి ఇక క్యారెక్టర్లో. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కన్నా అడచడమే ఎక్కువ గుర్తుండిపోయింది. అండ్ దట్ ఈస్ అ బ్యాడ్ సైన్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. నిబ్బా ప్లాట్, నిబ్బా విలన్స్, నిబ్బా ఐడియాలజీ, ఒక మర్డరస్ సైకోపాత్స్ కల్ట్ని చూపిద్దామని అనుకున్నారు కానీ బట్ నో వే ఇట్ సీమ్స్ టు బి వన్. కల్ట్స్ అనేవి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా ఫామ్ అవ్వలేవు. అండ్ టు డూ వాట్ దే ఆర్ డూయింగ్, లైక్ యూట్యూబ్లో చూసి వంట చేసినట్టు వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ చూసి ఎలా ప్రిసైజ్గా చంపుతున్నారు, అండ్ ఆర్గన్స్ తీస్తున్నారు, అండ్ ఫైట్స్ కూడా మళ్ళీ ఏదో ప్రొఫెషనల్స్ లాగా. రియల్లీ దే ఆల్ షుడ్ హావ్ బీన్ ఎయిదర్ డాక్టర్స్ ఆర్ WWE ఫైటర్స్. అరిచే హీరో క్లైమాక్స్లో ఒక 100 మందిని నరకాలనుకుని దాని చుట్టూ ఒక కథ రాసుకొని లాస్ట్లో దానికి హిట్ 3 అని టైటిల్ పెట్టారంతే. టూ మెనీ బొక్కలు, క్లూస్ అపియర్ మ్యాజిక్లీ, లాజిక్ అయితే లింకే లేదు. అండ్ క్లైమాక్స్లో సడన్ ఓవర్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, ఏదో లాస్ట్ మినిట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా. పోలీసులకి లా అనేది ఒకటి ఉంటుంది. హోల్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఈజ్ టు గ్యాదర్ ఎవిడెన్స్ అండ్ కన్విక్ట్ క్రిమినల్స్. రైటింగ్లో ఈజీ రూట్ తీసుకొని హీరోని సూపర్ హీరో చేసేసి క్రిమినల్స్ని చంపితే ఆ థ్రిల్లర్ అవ్వదు, కమర్షియల్ ఫిల్మ్ అవుద్ది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే థ్రిల్లర్ సినిమా అని చెప్పి కమర్షియల్ సినిమా తీసినందుకు డైరెక్టర్ని జైల్లో వేయండి. బట్ కమర్షియల్ అయినా కానీ బోర్ కొట్టలేదు కాబట్టి బెయిల్ ఇచ్చి వదిలేయండి. అండ్ శైలేష్ బ్రో ఇంకా లాక్ తెగుద్ది. ఏ అమ్మా, ప్రొడక్షన్ క్వాలిటీ చూసుకోవాలిగా. ఇలాంటి సావేజ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అన్సెన్స్ రాడ్ రివ్యూస్. ఇచ్చట అన్ని సినిమాలకు రాడ్లు వేయబడను.